ఓం सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम। ఉపనిషత్తు అంటే ఏంటి? నిన్న ఇంట్రడక్షన్ చూసాం. ఉపనిషత్తు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చేది, గురువు దగ్గర అధ్యయనం చేయాల్సినటువంటిది, అలాగే అజ్ఞానాన్ని తొలగించే ఉపాసనను కూడా నేర్పించేది తెలుసుకున్నాం. అయితే ఉపనిషత్తులు ఎన్నున్నాయండి? వేదాల్లో 1180 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ చివరిలో ఒక్కొక్క ఉపనిషత్తు ఉందండి. ముఖ్యంగా సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. మిగతావన్నీ కలిపి 180 అండి. ప్రతి వేద శాఖకు చివర ఒక ఉపనిషత్తు ఉంటుంది. అందుకే దీన్ని వేదాంతము అని కూడా అన్నారు. వేదంలో చివరి భాగం ఉంటుంది కాబట్టి. మొదట ఇది సంహిత, బ్రాహ్మణం. వేదంలో మొదటిది సంహిత, తర్వాత బ్రాహ్మణం, మూడవది కారిక, నాలుగవది ఉపనిషత్తు అండి అన్న. సంహిత వేదంలో ఉన్నది ఉన్నట్టు మంత్రాన్ని గురించి తెలియపరుస్తుంది. బ్రాహ్మణం ఈ మంత్రాలను ఉపయోగించుకునే కర్మకాండ ఆచరిస్తూ మరి కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలనో చూపిస్తుంది. దానికే ధర్మశాస్త్రాలలో, పురాణాలలో అయితే పూజలు, వ్రతాలు ఉంటాయి. అదే వేదం బ్రాహ్మణంలో యజ్ఞ యాగాదులు ఉంటాయి. వాటి ద్వారాగా ఎలాగా ఇష్టమైన కోరికలను పొందేది చూపిస్తుంది. మూడవది కారికలు. మూడవది ఆరణ్యకం. అరణ్యానికి వెళ్ళి వానప్రస్థ ఆశ్రమంలో ఏ విధంగా మనసును కోరికల నుండి ఉపసంహరింపజేసి ఏకాగ్రపరుచుకోవాలి ఆత్మయందు అనేటువంటి నిష్ట సాధనను చూపిస్తుంది. నాలుగవది ఉపనిషత్తు నేరుగా ఆత్మతత్వాన్ని గురించి తెలియపరుస్తుంది. జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి విషయం క్లియర్ చేస్తుంది. సో అలాంటి ఉపనిషత్తులు 1180 ఉన్నాయండి. అయితే అనేక రకాల ఇతర మతాల దాడి వలన మన సంస్కృతి అంతా లుప్తమైపోయింది అని, కానీ తర్వాత మహానుభావులు వెతుకుతూ ఉంటే దాదాపు 500కు పైన ఉపనిషత్తులు దొరికాయి. అయితే వాటిలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. వాటిని అల్లా ఉపనిషత్తు అని, యేసు ఉపనిషత్తు,
శైలోపనిషత్తు అని కూడా. అవేంటి అని అంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి బోధనలను సంస్కృతంలో నేర్చుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నారు అల్లా ఉపనిషత్తు అని. అలా యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కృత శ్లోకాల్లో రాసి దాన్ని శైలోపనిషత్తు అండి అని పెట్టుకున్నారు. సో ఈ ప్రక్షిప్తాలు ఇవి ఎప్పుడు ఈ 2000 సంవత్సరాల లోపల ఉన్నటువంటివే. కానీ వేదాలు, శృతులు, అపౌరుషేయాలు అనాది నుండి ఉన్నటువంటివి కదా. వాటికి ఆధారాన్ని వెతుకుతూ ఉంటే మనకు మౌక్తిక ఉపనిషత్తులు దొరికిందండి. శ్రీరామచంద్రుడు హనుమంతుడికి బోధిస్తూ 108 ఉపనిషత్తుల పేర్లు చెప్తాడండి. ఆ 108 ఉపనిషత్తుల్ని ప్రమాణంగా తీసుకున్నారు మహాత్ములు, పండితులు అందరూ కూడా. వాటిని వాళ్ళ శిష్యులకు బోధించడంలో వాటిలో మొదటగా ఉన్న దశ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్రీయ, ఐత్రేయ, చాందోగ్య, బృహదారణ్యకాలు అనేటువంటి దశ ఉపనిషత్తులకు భాష్యాలు రాసి త్రిమతాచార్యులు వాళ్ళ శిష్యులకు నేర్పించారండి. ద్వైతాచార్యులు, మధ్వులు, విశిష్టాద్వైతాచార్యులు, రామానుజులు, అద్వైతాచార్యుడు శంకరుల వారు ముగ్గురు కూడా వీటికి భాష్యాలు రాశారండి. కాబట్టి ఇవి పరమ ప్రమాణం అండి అన్నారు. అయితే ఈ దశ ఉపనిషత్తులను కూడా 3 భాగాలుగా మార్చారు. ఏంటి అంటే మొదటివేమో ద్రాక్షాపాకము అని, రెండవ స్థాయివేమో ఇది కదలీపాకము అని, మూడవ స్థాయిలో ఉన్నటువేమో నారికేళ పాకం అండి అన్నారు. ఈశ, కేన, కట ఈ 3 ఉపనిషత్తుల్ని ద్రాక్షాపాకం అండి అన్నారు. వీటిని నేరుగా బోధించుకోవచ్చునండి నేరుగా బోధించుకోవచ్చునండి. ఏంటి అని అంటే ఉపనిషత్తుకు చెప్తూ అంటే వాటికి ఏవైతే అర్థాలు ఉన్నాయో బహిరంగంగా అర్థం చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్రాక్ష పండ్లు కడిగి చేతిలో పెడితే నోట్లో వేసుకొని వీళ్ళు మింగేసేయచ్చు. అలాగే గురువుగారు చెప్తూ ఉంటే వెంటనే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈశాకైనా కట ఉపనిషత్తులు అండి. వాటి తర్వాత వచ్చేటువంటి ప్రశ్న, ముండక, మాండూక్య ఈ 3 కూడా అధర్వణ వేదానికి సంబంధించినవి 3. అయితే ఇవి కొంచెం జటిలం అండి అన్నారు. దీనికి ఏంటి అంటే వేదాంతం 2 వైపులా పదును కలిగిన కత్తి లాంటిదండి అని. అటైనా కోయచ్చు, ఇటైనా కోయచ్చు. అలాగే ఏంటంటే కొన్ని విషయాలని బాహ్య అర్థాలు సమన్వయం చేస్తే సమన్వయం అవుతాయి, అర్థమవుతుంది. అలాగా చాలా వరకు సమన్వయం అవుతాయి ఈశాకైనా కడప ఉపనిషత్తుల్లో. కానీ ఇదిగో ప్రశ్న, ముండక, మాండూక్యం ఉంది. వీటికి అంతరార్థాలను సమన్వయం చేస్తే కానీ అన్ని అర్థం కావడం కష్టం అండి. కొన్ని అర్థం కావచ్చు, కానీ ఉపనిషత్తు అంతా అర్థం కావాలి అంటే అంతరార్థాలని సమన్వయం చేయాలి. రెండో వైపు ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో అది సమన్వయం చేస్తేనే అర్థమవుతుంది. దానికి ఏమన్నారు, వీడిని కదలీపాకం అండి అన్నారు. ఎలా అంటే అరటిపండు, ఎంత మంచి అరటిపండు, ఎంత బాగా పక్వానికి వచ్చినటువంటిది అయినా సరే కడిగి చేతిలో పెట్టినా వెంటనే తినలేరు. దాన్ని తీసివేయాలి. దాని పైన ఉన్న తొక్క తీసివేసి లోపల ఉన్న గుజ్జు తినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఉద్దేశించబడిన అర్థాన్ని స్వీకరిస్తూ బాహ్య అర్థాలని కొన్ని చోట్ల వదిలివేయాల్సిన అవసరం ఉంటుంది ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తుల్లో. తర్వాత వచ్చే 4 ఉపనిషత్తులు ఉన్నాయే, తైత్రేయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. వీటిని నేరుగా అర్థం చేసుకోవడం కాదు కదా, వీటికి అంతరార్థాలను సమన్వయం చేసినా అర్థం కాదండి. వీటికి ఇంకా కొంచెం వ్యాకరణము, నిరుక్తం సహాయం తీసుకుంటే కానీ ఇవి అర్థం కావడం కష్టం అండి. నిరుక్తం, వ్యాకరణం సహాయం తీసుకోవాలండి. దానికి ఏంటి అంటే ఇది బాహ్యంగా ఒక కథ నడుస్తూ ఉంటుంది, దీనికి అంతరార్థం కాదు, లోపలికి వెళ్ళి వెతికితే కానీ ఉద్దేశించబడిన అర్థం గోచరించదు. 4 అట్లాగే ఉంటాయి. తైత్రీయం అట్లా ఉంటుంది, ఐతరేయం అట్లా ఉంటుంది,
చాందోగ్య బృహదారణ్యకం కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి వీటిని ఏమన్నారు అని అంటే నారికేళ పాకం అండి అన్నారు. ఓ కొబ్బరికాయ అంటే ఇష్టం అండి, ఆఫ్ కోర్స్ తీసుకొని వచ్చి చేతులు పెడితే వెంటనే తినేయలేరు. దానికి పైన పీచు ఉంటుంది, తీసేయాలి. దాని తర్వాత టెంక్ ఉంటుంది, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి గుజ్జును, కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని తీసి తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే కొబ్బరికాయని నేరుగా తినలేరండి. అలాగే కొబ్బరికాయని ఇదిగో దీనిలాగా పీస్ తీసి తినడానికి కూడా అవకాశం కొంచెం తక్కువే. దాన్ని కొబ్బరికాయ తినాలి అని అంటే కొన్ని పనిముట్లు కూడా ఉపయోగించుకోవాలండి, దాన్ని సహాయం తీసుకోవాలండి. అలాగే ఏంటి అని అంటే ఇక్కడ నారికేళ పాకం అని చెప్పబడే ఈ 4 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి నిరుక్తం ప్లస్ వ్యాకరణం సహాయం తీసుకుంటే కానీ అర్థం కావండి. ఓకే, ఇది ఇక్కడ ముండకోపనిషత్తు అనేటువంటిది ఉంది. ఇది మాండుక్యోపనిషత్తు కంటే ముందు వస్తుంది. అధర్వణ వేదంలో ఉన్నటువంటిది కదలీపాకం అయినటువంటిదండి. ఇది కొంచెం బాగా దృష్టి ఏకాగ్రపరిచి వింటే గానీ అర్థం కావడం కొంచెం కష్టం అండి. భగవద్గీత లాగా మొదటి 3 ఉపనిషత్తులు అర్థం కావచ్చునేమో, కానీ ప్రశ్నాముండక మాండూక్య కొంచెం ఏకాగ్రత ఉండాలి, మనసు కొంచెం శాంతి ఉండాలి, లోపల అలజడుల్ని తగ్గించుకుని ఉండాలి, మనసుకు ఏకాగ్రత ఉండాలి. అప్పుడు దీంతో ఉద్దేశించబడినటువంటి అర్థం మనకు అర్థం అవుతుందండి అన్నారు. అలాంటి వాటిల్లోనే ఇదిగో ముండకోపనిషత్తు అధ్యయనం చేయబోతున్నాం. విన్నారు దాదాపు ఇప్పుడు వింటూ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది ఇంతకు ముందు దశోపనిషత్తులు విన్నటువంటి వాళ్ళే. దశోపనిషత్తులు అంటే బృహదారణ్యక ఉపనిషత్తు వినలేదేమో అంటే నేను చెప్పలేదు అది ఇంతవరకు. ఛాందోగ్యంలో కూడా చాలా చెప్పాను, 4, 5, 6, 7, 8 అధ్యాయాలు కూడా కొన్ని చోట్ల చెప్పాను. అవి కొంతమంది విని ఉంటారు. కానీ ఉపనిషత్తు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ కొత్తగా అనిపిస్తుంది. ఎదగకపోతే బోర్ అనిపించచ్చు. ఇంతకుముందు విన్నదే కదా అండి, మళ్ళీ ఏమంటాం, మాకు ఏదైనా కొత్తది చెప్పండి. అవునా? వేదాంతంలో అనేక శాస్త్రాలు, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు కూడా విషయం ఒకటే. శంకర భగవత్పాదులు గారు చెప్తారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యథోక్తం గ్రంథకోటిభి బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః అని. ఈ శ్లోకంలో ఏదైతే చెప్పబడిందో సగం శ్లోకం ఒక వాక్యంలో ఏదైతే చెప్పబడిందో సర్వశాస్త్రాలు బోధించే విషయం సారం ఇదేనండి. మరి అలా అయితే ఒక పాఠం చెప్పచ్చు కదా అండి, చెప్పచ్చు. కానీ పుర్రెకో బుద్ధి అని అంటారు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం ఇష్టం అవుతుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకంగా లాజిక్ తీయబడుతూ ఉంటుంది, తార్కికంగా బోధించబడుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చే అవకాశం ఉంటుంది. ఎనీహో ఏంటి అంటే నాకు తత్వం తెలియాలి అనండి, జ్ఞానం కూడా బహుముఖంగా తెలియాలి అండి అని అనుకునేటట్లయితే శాస్త్రాలని అన్నిటిని ఒకదాని తర్వాత అధ్యయనం చేసే కొద్దీ విషయం ఒకటి ఎన్ని రకాల కోణాలలో ఇది బోధించడం జరిగింది అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఒకే విధానం అందరికీ నచ్చకపోవచ్చు. దానికి ఒక్కొక్కరిగా నచ్చుతుంది. కానీ అందరికీ నచ్చేటట్లు ఇవ్వగలగాలి అని అంటే మాత్రం అన్ని శాస్త్రాలు తెలిసి ఉన్నాయి. సో కాబట్టి ఇంకో ముఖ్యమైనది, ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసే కొద్దీ శ్రద్ధతో అధ్యయనం చేసే కొద్దీ అంతఃకరణ శుద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడు దృష్టి అంతర్ముఖం అవుతూ ఉంటుంది. శాస్త్రం ఇంకొంచెం లోతుగా అర్థం కావడం అనేటువంటిది జరుగుతుంది. మొదటగా వింటూ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉందండి శాస్త్రం అని అనిపిస్తుంది. అవునా?
మళ్ళీ మళ్ళీ వింటాడు, ఇన్ని రకాలుగా ఉంటుందా తత్వం అని అది తెలుస్తుంది. మరి చెప్పేవాళ్ళకి మొదట చాలా కష్టమే. ఓకే చెప్తున్నారు అనుకోండి, మళ్ళీ 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 ఒకటే శాస్త్రాన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అది అనేక రకాల దృక్కోణాలలో అర్థమవుతూ ఉంటుంది. ఇది ఈ శాస్త్రం ఇన్ని రకాలుగా బోధిస్తుందా అనే విషయం తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉండే కొద్దీ ఆత్మకు దగ్గర కావడం అనేటువంటి జరుగుతుంది. త్వరగా ఏంటంటే, నేను దేహం అనేటువంటి భావంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కాదు కాదు. ఇదిగో ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకంగా బోధించే కొద్దీ, దాన్ని అర్థం చేసుకునే కొద్దీ దేహాత్మ భావం కరిగిపోయి ఆత్మభావం పెరుగుతుంది. నేను నిజం ఆత్మని అయ్యున్నాను, దేహానికి అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయం అనుభవానికి వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, వేదాంతంలో పునరుక్తి దోషం లేదండి. ప్రతి శాస్త్రంలోనూ పునరుక్తి దోషం అండి. చెప్పిందే మళ్ళీ చెప్పడం, విన్నదే మళ్ళీ వినడం దోషం అండి. కానీ ఇక్కడ ఉందే, ఎన్నిసార్లు విన్నా దోషం లేదు. ఎందుకు అంటే, నువ్వు సంపూర్ణంగా ఆత్మతత్వాన్ని అందుకునేంత వరకు అధ్యయనం చేస్తూనే ఉండొచ్చు. అందుకున్న తర్వాత అనేక రకాలుగా గ్రహించడానికి లేదా అనేక రకాలుగా ఇతరులకు అందించడానికి కూడా నువ్వు అధ్యయనం చేస్తూనే ఉండొచ్చు. ఇది ఓకే. ఓకే సరే, ఇంట్రడక్షన్ ఎంత చెప్పుకున్నా బయటే ఉంటాం. కానీ మా శాస్త్రాన్ని తొందరగా మొదలుపెట్టి బోధించండి అని భావం కలిగింది అంటే, ఇదిగో లోపలికి వెళ్దాం. మీకు ఆనందమే, నాకు ఆనందమే శాస్త్రాన్ని అధ్యయనం చేసే కొద్దీ. ఇది ముండకోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినటువంటిది కాబట్టి అధర్వణ వేద శాంతి మంత్రం ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు విన్నారు ఈ ఆన్లైన్ క్లాసెస్లోనే. ఒకటి మాండూక్యోపనిషత్తు విన్నప్పుడు, రెండోది ఏది గణపతి అధర్వ శీర్షోపనిషత్తు ఉన్నప్పుడు 2 సార్లు విన్నారు. కొంచెం సంక్షిప్తంగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, నేను చెప్తాను, నాతో పాటు ఫాలో కండి మీ పుస్తకం. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ప్రశ్న ముండక మాండూక్య 3 ఉపనిషత్తుల్లోనూ ఓంకారాన్ని గురించి కొంచెం ఎక్కువగానే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రారంభిస్తూ ఉన్నాము అని అంటే, ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ప్రణవ స్వరూపుడైనటువంటి భగవంతుడిని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉపనిషత్తు ప్రారంభించాలండి. ఓం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని ఓం అంటాం. సాకార సగుణ బ్రహ్మాన్ని కూడా ఓం అని. నిరాకారం ఆకారమే లేదు, నిర్గుణం గుణాలు కూడా లేవు. మరి అలాంటిది ఒకటి ఉందా అంటే ఉంది, అదే పరబ్రహ్మం అని అంటున్నారు. దాన్నే అమాత్ర ఓం అండి అని అంటాం. అందులో నుండే ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా వ్యక్తమైంది. ఎలాగా అంటే, ఓం అనే ఒక శబ్దం మొదలైంది. ఆ శబ్దంలో నుండి సృష్టి స్థితి లయాలు అన్నీ కలిసి ఉన్నాయండి. వాటిని 3 మాత్రల రూపంలో చెప్పారు. ఆ ఊ మా అనే 3 రకాల శబ్దాల రూపంలో వర్ణించి చూపించున్నారు. సృష్టి స్థితి లయం. కనిపిస్తున్న బ్రహ్మాండం అంతా కూడా శబ్ద బ్రహ్మం. దీన్ని కూడా ఓం అంటారు.
నిరాకారం, నిర్గుణ పరబ్రహ్మం. ఆయనకు నామం లేదు, రూపం లేదు. ఉన్నట్ట లేనట్ట? అందరిలో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే, అన్నీ ఆయనే. మరి ఆయన్ని ఎలా పిలవాలి, ఎలా కొలవాలి? నీ ఇష్టం వచ్చిన రూపంలో కొలువు, అనుగ్రహిస్తాడు. నీకు ఇష్టం వచ్చిన నామానితో పిలువు, పలుకుతాడు. కానీ భగవంతుడు ఓం అని పిలిస్తే తొందరగా పలుకుతాడు. నిజమా? ఎస్, ఆయన పలుకుతాడు, కానీ అది నువ్వు వినగలగాలి. ఆయన గోచరిస్తాడు, కానీ నువ్వు చూడగలగాలి. ఎలా అంటే నామ రూప గుణాలతో కూడినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షం కావాలన్నా కూడా కష్టమే. ఆయన తపస్సు చేస్తే వ్యక్తం కావచ్చు. అలా కనిపిస్తారండి, నీకు ఏదో వరాలు ఇస్తారంటే వెళ్ళిపోతారండి. కానీ ప్రణవస్వరూపుడు భగవంతుడు నిరాకార నిర్గుణతత్వం ఉంది. నువ్వు అన్యంగా చూడాలి అనుకుంటే ఇది ఎప్పుడూ కనిపించదు. ఆయన నేను నేను అంటే నీ నిజస్వరూపమే అయి ఉన్నాడు. మరి ఎలా గుర్తించాలి? దానికి ఓంకారాన్ని ఉచ్చారణ ప్రారంభించి ఉచ్చారణ అంతమయ్యేటప్పటికి నీ ఆలోచనలో కూడా అంతం కాగలిగితే ఆయనే నువ్వు అయి గోచరిస్తావు. ఇది ముఖ్యమైనటువంటిది. అన్యం నామరూపం పరిమితం, దేశ కాల గుణాల పరిచ్ఛేదాలకు లోనైనటువంటిది. కానీ పరబ్రహ్మం నేను అనేదానికి ఆధారమై ఉన్నది. కాబట్టి మనసు కదులుతూ ఉన్నంత వరకు నీకు అన్యమైనదే గోచరిస్తుంది. మనసు ఎప్పుడైతే ఆగిందో అది గుర్తించిన నువ్వే ఆయన అయ్యున్నావు అనే అనుభవం కలగాలి. కాబట్టి ఏంటి అనంటే ఆయన తనను తను చూపించుకోవడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఉపాసకుడైన వాడు ఉన్నాడే, అంత నమ్మకం ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే మనసును ఆపే శక్తి ఉండాలి. మూడవది నీకు తత్వం సంపూర్ణంగా అర్థం అయి ఉంటే కానీ ఆయన ఇచ్చే అనుభవాన్ని గుర్తుపట్టలే. సో అదేనండి ఇక్కడ చూపించబోతుంది. అది ఓం. భద్రం కర్ణేభిః శృణుయామదేవా. దానికి అంటున్నారు ఏంటి అంటే ఉన్నదంతా ఆయనే, మరి ఎందుకు కనిపించడండి? అందరికి కనిపిస్తూనే ఉన్నాడు, మరి ఎందుకు నమ్మట్లేదండి? ఇదే అదేం తెలియట్లేదు. అవునా? లేదు, కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందండి? అది ఆంధ్రప్రదేశ్లోనే, గుంటూరు జిల్లాలోనే, ఆ సత్తెనపల్లి తాలూకా ఆ బెల్లంకొండ అనే ఊర్లో కృష్ణానది ఒడ్డున ఆ పొలాలలో దొరికింది. అది అందంగా ఉంది రాయి అని ఆ ఏరియా అంతా అప్పుడు నిజాం పరిపాలనలో ఉంది. అలా అలా నిజాం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన చెప్పుకు అలంకరించుకుంటూ కొద్ది రోజులు టేబుల్ మీద పేపర్ వెయిట్గా వాడాడట. తర్వాత చెప్పులో పెట్టుకున్నాడట, దాన్ని చెప్పుకు అలంకరణగా కొన్నేళ్ళు అలాగా వాడాడట. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు దొరికింది తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు విలువైందండి. మరి ఇక్కడి నుంచి అట అక్కడ దాకా ఎందుకు వెళ్ళిందండి? అది దొరికిన వాడికి దాని విలువ తెలియదు, అలాగే దాన్ని వాడుకున్న వాడికి దాని విలువ తెలియదు. విలువ తెలిసిన వాడు తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేసుకున్నాడు. సేమ్ వే ప్రతి జీవరాశిలో ఆత్మ చైతన్యంగా ఉన్నది ఆయనే. అంతేకాదు కనిపించే ప్రతి వస్తువు కూడా ఆయనే. సత్ చిత్ ఆనందం అండి. ఇంద్రియాలకు గోచరించేటువంటి విషయానికి ఆధారం కూడా అదే, ఎగ్జిస్టెన్స్. అది లేనిది ఏ వస్తువు వ్యక్తం కాదండి. పై కనిపించే వస్తువు నామరూపం మారుతుంటుందేమో కానీ వస్తువు ఉంటుంది అలాగే. సత్
అది ఆయనే. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని అంటే ఆత్మ ఉంటేనే అది గోచరిస్తుంది. ఉన్నది అనే భావం ఆత్మకు సంబంధించినటువంటిది. మరి గుర్తించేది ఎవరండి? చైతన్యం, చిత్ స్వరూపం. సో సత్తాన్ని గుర్తించేది చిత్ అండి. చిత్ ఆయనే. ఇవి రెండు కలిస్తే ఆనందం అండి. ఇది లేనిది ఇంకొకటి లేనే లేదండి. భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు, మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం భూతం సూత్రేమణి గణాయువ. ఉన్నదంతా అదే, అన్యమైంది లేదు. మరి నాకెందుకు తెలియట్లేదు అంటే నువ్వు చూస్తున్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ ఇది అదే అనే విషయం నీకు అర్థం కాలేదు. ఎందుకు అంటే కారణాలు రెండు కావచ్చు. ఒకటి, కనిపించే ప్రతి ఒక్కటి భగవంతుడే అనే విషయం తెలియకపోవచ్చు. ఇలాగా తెలియకపోవడం వల్ల చాలా మందికి అనుభవానికి రావట్లేదు. మరి మా తెలుసుకున్న వాళ్ళకందరికండి, తెలుసుకున్నప్పటికీ కూడా మనసుకు విషయ వస్తువుల మీద ఉన్న ఆసక్తి వలన మనసు విజృంభిస్తూ ఉండడం వలన దానికి వెనకలో ఉన్నటువంటి అనంత తత్వాన్ని గుర్తించలేకపోతుంది. అంతే, వేరే ఏం లేదు. మరి ఏం చేయాలండి తెలియాలంటే? దానికైనా మనసును శుద్ధి చేసుకోవాలి, ఏకాగ్రపరచుకోవాలి. ప్రపంచం మీద అంటే ఇంద్రియ గోచరమయ్యే విషయ వస్తువుల మీద వాటిని అనుభవించాలి అనే కోరిక కలిగి ఉన్నంత వరకు మనసు నిలబడదు. మొదటి దాని నుండి వెనక్కి తెప్పించుకోవాలి. కోరిక లేదండి, కానీ అన్నిటినీ గుర్తిస్తూ ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో ఇదే పరమాత్మ అనే విషయం అర్థం కానంత వరకు కూడా నిలబడదు. దానికే అన్నారు వివేకం, వైరాగ్యం. అందరిలో నుంచి చూసేవాడు ఉన్నాడే, వీడే పరమాత్మ. వివేకం. మరి వైరాగ్యం, దృష్టి వాడి మీద పెట్టకుండా బాహ్యమైన జడమైన విషయాల మీద ఎందుకు పెడుతున్నావు? వైరాగ్యం లేక. కాబట్టి వైరాగ్యాన్ని సంపాదించుకో. వివేకము వైరాగ్యం వచ్చింది అని అంటే మనసు నిలబెట్టచ్చు. ఇవి రెండు పెంపొందింప చేసుకోవడానికే సమాధి శక్త సంపత్తి అనబడేటువంటిది. సో కాబట్టి ఏమిటి అనంటే, నువ్వు మనసుని శుద్ధి చేసుకుని ఏకాగ్రపరిస్తే తత్వం నీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదటి దానికే ప్రాసెస్ అన్నాం. చెడు నుండి మంచిలోకి రా, మంచి నుండి దాన్ని కూడా దాటి దానికి అతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించు. దానికి భగవంతుని వేడుకోవాలండి అని నిత్యం నిరంతరం నిద్ర లేస్తున్న ఏం కావాలి అనుకుంటున్నావు దాంట్లో పోయి పడుతున్నావు. పశువులు కట్టు విప్పితే పొలాల మీద పోయి పడతాయి. వాటికి ఏం కావాలి? కడుపు నిండా తిండి కావాలి, అంతే, వేరే ఏమీ లేదు కదా. అలాగే ఇంద్రియాలు కూడా పశువులు అండి అన్నారు. ఇవి కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 రకాల మీద 5 రకాలైనటువంటి విషయాల మీద పడుతూ ఉన్నాయండి. మరి వాటిలో దానికి ఏంటంటే చెడు నుండి మంచికి మారు. మొదట దానికి ఎదుగు దేవా భద్రం కర్ణేభిః శృణుయామ. వేడుకో, నిద్రలేస్తున్నావు భగవంతుడా నేను మంచిని వినదన కాక. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః. ఆరాధిస్తే అనుగ్రహించే దేవతలారా, నా కళ్ళతో నేను మంచిని చూద్దునుగాక. లోపల ఏది ఇష్టం ఉంటే దాని పోయి పరుగులు తీస్తుంది మనస్సు. ఆశ్రమంలో పిల్లాడు ఉండేవాడు, బాలవిహారం. వాడిని నిద్ర లేపితే సార్ నాకు బెల్లం గడ్డిస్తే రే లేరా గంట కొట్టారు స్నానానికి వెళ్ళరా అంటే నాకు బెల్లం గడ్డిస్తే. అరే గంట కొట్టారు పదరా క్లాస్గా అంటే నాకు బెల్లం గడ్డిస్తే. వాడికి బెల్లం అంటే అత్యంత ఇష్టం అట. వాళ్ళ అమ్మ నాన్న ఆ విధంగా అలవాటు చేసినట్టున్నారు వాడికి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కదా. కొంతమందికి ఏంటి లేస్తూనే బెడ్ మీదనే కాఫీ లోపల పడితే కానీ పని జరగదండి. ఇంకొంతమంది చీచి లేస్తూనే కాఫీ తాగమండి,
మరి ఏం తాగుతాం? వేడి వేడి నీళ్లు తాగుతామండి కదా. వేడి నీళ్ళు కూడా నాకు పడతాండి, చల్లటి నీళ్ళు అయినా పడతామండి, వాటి మీద పరుగులు తీస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నిద్ర లేసేటప్పటికి లోపల ఆలోచనలు దేని మీదకి అయితే పరుగులు తీస్తుంటాయో అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. దాన్ని పట్టుకోగలగాలి. పట్టుకోవాలి అని అంటే ఒకేసారి బిగించడానికి ఎవరికి చేత కాదు. దానికి కొంచెం 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 ఛానలైజ్ చేసుకుంటూ ఉండగలగాలండి. రోడ్డు రిపేర్లో ఉన్నది అన్నప్పుడు రోడ్ డైవర్షన్ అని రాస్తుంటారు కదా. ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళాలండి, నేరుగా వెళితే అక్కడ కల్వర్ట్ రిపేర్లో ఉందండి. అలాగే ఇక్కడ ఏంటంటే మనం కూడా డైవర్షన్ ఇచ్చుకోగలగాలి. ఏంటంటే చెడు నుండి మంచికి డైవర్ట్ చేసుకోవాలి. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. అంటే వీటి రెండింటికేనేమండి చెప్పేది, మిగతా వాటికి చెప్పరా? అన్నిటికీ గుర్తుంచుకో ఇంకా అని. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నిటినీ కూడా చెడు నుండి మంచి వైపుకు తిప్పుకో. ప్రాథమిక సూత్రం ఇది గాని చేయకపోతే ఆత్మ అర్థం కావడం కాదు కదా, అటువైపు కూడా వెళ్ళలేవు. ఒకవేళ బలవంతంగా ఏదైనా రమ్మంటే ఇంతకంటే నరకం ఒకటి ఉన్నదండి అని అంటారు. శిక్ష వేశారండి ఈరోజు మాకు, కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడుతున్నారండి. సో మొట్టమొదటి లోపల తెలియాలి ఏది చెడు ఏది మంచి, ఏది వదిలేయాలి ఏది పట్టుకోవాలి. అన్ని విషయాల్లో ఏది చూడాలి ఏది చూడకూడదు, ఏది వినాలి ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది వాసన చూడాలి ఏది చూడకూడదు, ఏది రుచి చూడాలి ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. మొత్తం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయాల్లో మొట్టమొదట చెడు నుండి మంచి వైపుకి తిప్పుకోవాలి. సో ఏమొస్తుందండి? మనసు సున్నితమవుతుంది, మనసు అనుకూలమవుతుంది, మనసు మాట వింటుంది, మనసుకు నిలకడ కుదురుతుంది. నీకు ఆత్మ తెలియాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనసును ఆపేస్తే సార్ ఉన్నది ఆత్మే అనుభవానికి వస్తుంది. మనసును ఆపేద్దాము అని అనుకుంటే వెంటనే అది వీలు కాదు. సో కాబట్టి మనసు శుద్ధమైతే కానీ మాట వినదు. అందుకే నీ మనసు నీ మాట వినాలి అని అనుకుంటే శుద్ధం కావాలి. శుద్ధం కావాలి అంటే చెడు నుండి మంచి వైపుకి తిప్పు. ఒకటి. రెండోది ఏంటి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే బుద్ధిలో సరైన జ్ఞానం ఉండాలి, మనసు మాట వింటాలి. ఇవి రెండు లేకపోతే అది కూడా విందవు. దానికే అన్నారు దేహంలో పటత్వం ఉండగానే మనసుని కట్టడి చేసుకోగలగాలండి. స్థిరై అంగై, దేహంలో అవయవాలన్నీ అనుకూలంగా ఉండగలగాలి. స్థిరై, బాగా బలంగా ఉండాలండి. బలంగా ఉండాలంటే దున్నపోతులు అవి ఎడ్లో ఉండాలి. బలంగా ఉండడము అని అంటే మాట వినడము అని. జనరల్గా సినిమాలో పడతారు చూడండి, ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నీ విన్ను. పట్టుదల ఓకే గాని నువ్వు ఆలోచించింది నిర్ణయించింది రైట్ కాదు అని తెలిసినప్పుడు మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. దానికి ఏంటి అంటే దానికంటే ఇంకా పైమెట్టు నా మనసు నా మాట వింటుందండి అనడం. నా మనసు నా మాటే వినదండి, నా మనసు చెప్పినట్టే నేను చేస్తానండి. పెద్ద ఇది నా మనసు చెప్పినట్టే నేను వింటా. పశువులు కూడా అదే చేస్తాయి, అవునా? పశువులు కూడా చేసేది అదే. బుద్ధి చెప్పినట్టు మనసు వినాలి. మనసు బుద్ధి రెండూ కలిసి నాకు అనుకూలంగా నడుచుకోగలగాలి, నేను అనేదానికి అనుకూలంగా నడుచుకోగలగాలి. కాబట్టి ఏంటి అని అంటే స్థిరై అంగై, ఈ ఇంద్రియాలన్నీ స్థిరంగా ఉన్నాయి అంటే మంచికే వెళతాయండి, చెడు వైపు వెళ్ళావు, నా మాట వింటాయి. అలాగే దేహం కూడా పడుత్వంతో ఉందండి. ఏమండి స్వామి, మా ప్రమేయం లేకుండానే షుగర్లు బీపీలు అన్నీ వచ్చి బాడీలో కూర్చుంటున్నాయి, ఇంకా వీటికి స్థిరత్వమే వస్తుందండి కదా.
నువ్వు పొలంలోకి వెళ్ళి పనులు చేయాలనో రోడ్డు మీదకి వెళ్ళి పని చేయాలి అని అనుకుంటే దేహం బలంగా ఉండాలి, దేహంలో ఏ రోగాలు లేకుండా ఉండాలండి అని అంటావు. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి? ఆత్మను అందుకోవాలనుకుంటే అన్నిటిని ఆపేసి కూర్చోవాలి అంతే. దీంట్లో ఎంత బలం ఉంది, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవి లెక్క కాదు. అనుకూలంగా ఉన్నాయా లేదా. కాబట్టి దేహము ఇంద్రియాలన్నీ స్థిరంగా ఉన్నాయంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేవా. దానికైనా తుష్టువాం సస్తనూభి తనూభి తుష్టువాం శిరై అంగై. అన్ని ఇంద్రియాలు అనుకూలంగా ఉన్నాయి, ఉండాలి అని అంటే భగవంతుణ్ణి స్తుతించడానికి, భగవంతుణ్ణి గుర్తించడానికి, భగవంతుణ్ణి అనుసరించడానికి అనుకూలంగా మలచుకోవడమే. సరేనండి, ఇంతకు ఏం చేయమంటారండి? నువ్వు చేసేటివన్నీ ఎందుకోసం చేస్తున్నావు? నా సుఖం కోసమే. ఎంత సుఖం కావాలి? నిరంతర సుఖం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? అదే వెతుకుతున్నానండి, తెలియట్లేదు. చెప్తుంది ఉపనిషత్తు నీలోనే ఉంది అని. అర్థమైందా? మనసును శుద్ధి చేసి ఇంద్రియాలను కనుక కట్టడి చేస్తే నిరంతరం సుఖమే. నీలో అజ్ఞానం ఉన్నంత వరకు సుఖం కోసం ఇంకో చోట ఆశ్రయిస్తూ ఉన్నావు. కానీ అజ్ఞానం వదిలిపోయింది అంటే సుఖం కోసం నువ్వు ఎక్కడా ఆశ్రయించుకో, దేహాన్ని వినియోగించుకో. దట్స్ ఆల్. కాబట్టి ఏంటి అని అంటే అప్పుడు నువ్వు గుర్తిస్తావు, అజ్ఞానం కనుక కరిగిపోతే ఉపాధి భగవంతుడి చేత నడపబడుతుంది అనే విషయం నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా అది మహత్కార్యంగా మారిపోతుంది, మహదానందాన్ని ఇస్తుంది. దానికి ఇప్పటి నుండి మలుచుకోయేమని, యదా ఆయు దేవహితం వ్యశేమ. ఆయువు ఉన్నంత వరకు దేవతలకు అనుకూలంగా నడుచుకోవాలి అని చెప్పి అనుకో. ఉపాధులు నాశనం కాకుండా ఉంటాయి, ఉపాధులు కొలాప్స్ కాకుండా ఉంటాయి. కారు నడుపుతున్నాడు, అజాగ్రత్త చేస్తే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. బాడీలో ఏ పార్ట్ అయినా పోవచ్చు, చచ్చిపోయాడండి, నో ప్రాబ్లం. కానీ ముఖ్యమైన అవయవాలన్నీ పోతే జీవితం అంతా ఎంత నరకప్రాయంగా ఉంటుంది. నువ్వేం చేయగలవు? దానికి దేహంలో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటే, అనుకూలంగా ఉంటే నువ్వు జీవించి ఉన్నంత వరకు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి దేవుని వేడుకోవచ్చుది. వేడుకుంటే రక్షిస్తాడా? వేడుకోవడంలోనే నీలో అజాగ్రత్తలన్నీ ఎగిరిపోతాయి. గుర్తుంచుకోండి. నేను తొందరగా పోవాలండి అంటే ఎటు పోతావో తెలీదు. నేను సేఫ్టీగా వెళ్ళాలండి అని అంటే అన్నిటినీ జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దానికి ఏంటంటే ఆత్మతత్వం కావాలి అనుకుంటున్నవాడు అనవసరమైన సాహసాల జోలికి పోకూడదు. సాహసం చేస్తేనే కదండి లైఫ్ అంటే. బహిర్ముఖ దృష్టి కలిగి ప్రపంచంలో ఏదో కావాలి అనుకున్నటువంటి వాడు కానీ హృదయం పరివర్తన చెంది జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి లక్ష్యం తెలిసి అది ఆత్మీయ అయినది అని గుర్తించిన తర్వాత ఇక ఈ చిన్నపిల్లలు లాంటివే సాహసాలన్నీ కూడా అవి కాదు. అన్నిటికంటే సాహసవంతమైనది ఏది? మనసును మచ్చిక చేసుకొని కరిగించేయడమే. ఇంతకంటే గొప్పది ఏమీ లేదు. ఆ రావణాసురుడు హిరణ్యకశిపుడు చేసిన సాహసాలు ఎవడు చేయలే, కానీ వాళ్ళకి ఆత్మ దొరకలేదు. ఎందుకో వాళ్ళ మనసు వాళ్ళ మాట వినలేదు. కాబట్టి ఏంటి అంటే బాహ్య ప్రపంచంలో చేసే సాహసాలు అన్నిటికంటే అత్యంత గొప్పదైనటువంటిది అయితే మనస్సును ఆపి ఆత్మను గుర్తించడం. జీవితంలో ఇంతకంటే గొప్పది బ్రహ్మాండంలోనే లేదు. కాబట్టి అన్నిటికంటే సాహసం ఏది అంటే నీ మనసును మచ్చిక చేసుకోగలగడం, నీ ఇంద్రియాలను అన్నిటినీ సద్వినియోగపరచుకోగలగడం. ఈ సద్వినియోగము అని అంటే ఇదిగో సృష్టి నడుస్తుంది అంటే ఊరికి అదేదో తయారయ్యి వెళ్ళిపోతూ ఉండడం లేదు. సృష్టిని నడిపించడానికి కొన్ని లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం, పితృలోకం, ఇంకా పైన అనేక రకాల లోకాల వాళ్ళు కలిసి ఈ సృష్టిని నడిపిస్తూ జీవరాశులన్నిటినీ ఉద్ధరించడానికి కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ నియమానికి అనుగుణంగా నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు ప్రమోటం. గవర్నమెంట్ నియమాలకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు. వాళ్ళు నియమాలకు వ్యతిరేకంగా ఉంటే
సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేయొచ్చు, అదే డిప్రమోట్ చేయొచ్చు. సో కాబట్టి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు వాడి నియమాలకు అనుగుణంగా ఉండాలండి. అలాగే ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క నియమాలకు అనుగుణంగా నడుస్తుంది. కాబట్టి ఆ నియమాలను పాటించే వాళ్ళందరినీ దేవతలు అంటే దివ్య శక్తులు కలిగిన వాళ్ళందరూ. వాళ్ళకు అనుకూలంగా నీ ఉపాధులను కూడా నడుపుతూ ఉన్నావా? నువ్వు ఎక్కువగా సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తావు. పైగా నీ లక్ష్యమైన భగవంతుడిని అందుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి దేవతలకు అనుగుణంగా దివ్య శక్తులకు వ్యతిరేకంగా వెళ్ళకు, దివ్య శక్తులకి ఎదురొడ్డకు, దివ్య శక్తులకు అనుగుణంగా నడుచుకోవాలి. దానికి ఏంటంటే పరమాత్మను అందుకున్నటువంటి మహాత్ములు కూడా ఈశ్వర నియమాలకు వ్యతిరేకంగా ఎక్కడ నడుచుకోరు. మరి ఈశ్వరుని అనుసరిస్తారండి. ఉపాధులు ఆయన యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. ఉపాధులను దాటుపోయావు, నువ్వు పరమాత్మ అయ్యావు, నీ దృష్టిలో పరమాత్మ ప్రపంచమే లేదు. కానీ ఇక్కడ ఉపాధులు ఉపయోగం కావాలి అంటే ఉపయోగించుకోవడాలంటే ఈశ్వర నియమానికి అనుగుణంగా ఉపాధులు నడుచుకోవాలి. కాబట్టి దేవహితం యదా ఆయు యశే, దేవతలకి అనుగుణంగా అంటే ఈశ్వర నియమానికి అనుగుణంగా నడుచుకోవడానికి, నడిపించడానికి ప్రయత్నం చేయి. సదాస్తు. హరి ఓం. మిగతా రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.